యెహోషువ గ్రంథ క్లుప్త పరిశీలన గురించి మనం చదువుతూ ఉన్నాం. ఈ క్లుప్త పరిశీలన అన్నది ముందుగా మనం అవగాహన చేసుకొనడానికి అవసరమయ్యేటటువంటి క్లుప్త పరిశీలన అనే ఒక విషయాన్ని మీకు మనం చేస్తూ ఉన్నాను. యెహోషువ గ్రంథంలో 13వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆయా సంఘటనలను మనము క్లుప్త పరిశీలన చేసి క్లుప్తంగా అర్థమయ్యే విధానంలో పరిశీలన చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయంలో కనాను విభజన అనేటటువంటి అంశంతో చదువుతాం. క్లుప్తంగా పరిశీలన చేస్తాం. కనాను విభజన. ఈ కనాను విభజన అనే ఒక అంశంతో మనం చదువుదాం. విభజన ఎలా జరిగిందో మనము విశేషాలను చదివినట్లయితే దేవుని 12 గోత్రములు అంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క 12 గోత్రములు ఈ 12 గోత్రముల వారికి ఎలాగూ పంచిపెట్టాడు యెహోషువ అనే ఒక విషయాన్ని మనం చదివినట్లయితే 12 గోత్రముల వారికి 12 గోత్రములకు పంపకం 12 గోత్రములకు పంపకం ఎలా చేయబడిందో మనం చదివినట్లయితే 2.5 గోత్రముల వారికి యోర్దానుకు తూర్పున స్థిరపరచడం బట్టి మనం చూస్తూ ఉన్నాం. 2 గోత్రముల వారికి యోర్దానుకు తూర్పున స్థిరపరచడం జరిగింది. 9.5 గోత్రములకు యోర్దానుకు పడమర దిక్కున స్థిరపడటాన్ని గురించి మనము చదువుతాం. 12 గోత్రములకు ఆస్తిని ఎలా పంపకం చేయబడింది అంటే 2.5 గోత్రాలు జ్ఞాపకార్థంగా ఒక బలిపీఠం నిర్మించారు. 2.5 గోత్రాలు జ్ఞాపకార్థంగా ఒక బలిపీఠం నిర్మించారు. 9.5 గోత్రాలు దానిని అన్యాచారంగా తిరుగుబాటుగా పరిగణించడం జరిగింది. ఇది దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి 12 గోత్రాలు వారు ఇలా చేయడం జరిగింది. ఇందులో దేవుని యొక్క ఈ 12 గోత్రముల వారికి ఇలాగూ కనాను భూభాగాన్ని విభజించి ఇచ్చినప్పుడు ఇందులో ఇద్దరు వ్యక్తులు కనాను దేశంలో విభజన ఎలా జరిగింది, ఇందులో ఉన్నటువంటి విశేషాలు ఏంటో మనం చదువుకున్నాం. 12 గోత్రముల వారికి భూభాగాన్ని పంచి ఇవ్వటం, 12 గోత్రముల వారికి ఎలాగూ భూభాగాన్ని పంపకం చేశారో, ఎలాగూ పెట్టాడో ఆ యొక్క సంగతులను మనం చదువుకున్నాం. 2.5 గోత్రముల వారికి యోర్దాను తూర్పున ఇవ్వడం జరిగింది. 9.5 గోత్రముల వారికి పడమర దిక్కున ఇవ్వడం జరిగింది. ఈ 12 గోత్రముల వారికి పంపకం 2.5 గోత్రములకి జ్ఞాపకార్థంగా ఒక బలిపీఠం నిర్మించారు. జ్ఞాపకార్థంగా అంటే దేవుడు మాకు ఇచ్చారు అని జ్ఞాపకార్థంగా ఒక బలిపీఠం నిర్మించారు. 9.5 గోత్రముల వారు దాన్ని అన్యాచారంగా తిరుగుబాటుగా పరిగణించడం జరిగింది. దేవుని పక్షాన ఇద్దరు ధర్మకర్తలుగా ఉన్నారు. వాళ్ళలో మొదటి వ్యక్తి కాలేబు ఏమని సలహా ఇచ్చాడు అంటే గతాన్ని జరిగిన దాన్ని బట్టి మనం దేవునికి మర్చిపోకుండా ఎప్పుడు కూడా కృతజ్ఞత భావం కలిగి ఉండాలని కాలేబు యొక్క సలహా. యెహోషువ యొక్క సలహా ఏమిటంటే భవిష్యత్తు కోసం దేవుని మీద నమ్మకం ఉంచాలి అనే ఒక సలహాను ఇవ్వడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని బట్టి మనము చదువుకున్నాం. నెహెమీయా గ్రంథం 9:24-25 వచనాల్లో అక్కడ దేవుడు మహోపకారం చేశాడు. ఆ మహోపకారం దేవుడు చేసినటువంటి మహోపకారం బట్టి వారు సంతోషించిరి అనే విషయాన్ని చదువుకున్నాం. దీన్ని అపోస్తల కార్యాల గ్రంథం 7:44-45 వచనంలో అతడు చూచిన మాదిరి చొప్పున దాన్ని చేయవలని మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారం సాక్ష్యపు గుడారం అరణ్యంలో మన పితరుల యొద్ద ఉండెను. మన పితరులు తమ పెద్దల చేత దానిని తీసుకుని వారై దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశంలోనికి దానిని తీసుకుని వచ్చిరి. అది దావీదు దినముల వరకు ఉండెను అని ఉంది. కాబట్టి మనము ఈ యెహోషువ గ్రంథాన్ని క్లుప్తంగా మనము అవగాహన చేసుకోవడానికి పరిశీలనగా మనం చదువుతున్నాం. యెహోషువ గ్రంథ క్లుప్త పరిశీలన. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని చదివినట్లయితే సులువైనటువంటి పద్ధతిలో గ్రహించే అవకాశం ఉందని మీకు మనం చేస్తూ ఉన్నాం.